శ్రీరాంపురం కొండల నుంచి మట్టి తోలారండి. ఇది నగరికల్ రోడ్. అది రోడ్డు కనిపిస్తుంది చూడండి. లారీ పోతా ఉంది. నగరికల్ రోడ్డు. ఆ పక్కన ఫ్లాట్ల కోసం ఈ మట్టి తోలారు. ఈడ ఏమన్నా రాళ్ళు ఉంటాయని చూద్దామని చెప్పి వచ్చాము. చూస్తే మాకు ఈ సూది ముక్కు రాళ్ళు అయితే దొరికినాయి. సూది ముక్కు రాయి షేపులు ఉన్నాయి. దీనికి సూది ముక్కు రాయి షేప్ ఉంది. డైమండ్ షేప్ సూది ముక్కు రాయి అండి. ఇది దీని పక్కన పెడతాము చూడండి. ఇంతక సూది ముక్కు రాయి పీసులోకి ఇరిగిపోయింది. ముక్క పెద్ద పీసులో చాలా క్లారిటీగా ఉంది. ఇది ఇరగకుండా కానీ ఉంటే ఇంకా భలే ఉంటుంది. సూపర్గా ఉన్నాం. ఇరిగిపోయింది కానీ వీటి వల్ల ఉపయోగం లేదు. ఎందుకు పనికిరాని రాళ్ళే ఉంటుంది. నెక్స్ట్ ఈ రాయి చూడండి. ఇది కూడా క్రిస్టలే. ఒక పక్క ఉడికిపోయి ఉండదు. ఇది ఇంకో పక్క ఏమో క్రిస్టల్ ఉడికిపోయి దాంట్లో క్రాక్ వల్ల అది మెరుపు వస్తుంది. లోపల క్రాక్ రాళ్ళలో క్రాక్ వస్తే మరి మెరుపు వస్తుంది అండి. ఎట్లా మెరుస్తుందో చూడండి. ఇట్లా మామూలుగా రౌండ్ అంతా ఉందంటే డైమండ్ అనుకుంటారు దీన్ని మెరుపు. కానీ ఇది క్రిస్టల్ అండి. సూది ముక్కు రాయి. ఇది ఇట్లా ఉడికిపోయినాయి కాలిపోయి రాళ్ళలో. క్రిస్టల్ ఈ శ్రీరాంపురం మట్టిలో దొరికింది. ఇది శ్రీరాంపురం కొండలో మట్టి తోలుంటే దాంట్లో తోలాడినాము. దాంట్లో పడితే చిన్న క్రిస్టల్ దొరికింది. ఎట్లా ఉందో చూడండి. ఇది చాలా బాగుంది క్రిస్టల్. ఇది చిన్నది. చిన్న క్రిస్టల్.